ఓకే. ప్రపంచంలోనే చాలా పెద్ద ఎత్తైన అంబేద్కర్ విగ్రహం రేపు ఆవిష్కరణ అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? విజయవాడ నడిబొడ్డులో ఇది నిర్మించడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగాను, చాలా సంతోషంగాను ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని ప్రయోగం అంటే సాహసం ఓకే. అనేది మన వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ఈ ప్రోగ్రాం ఒకవైపు దళితులకైతే ఇక్కడ చాలా వరకు అన్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అంటూ కొంత విమర్శలు అయితే చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం అయితే ఆకాశాన్ని అంటుంది కానీ ఏం ప్రయోజనం అంటూ వారికి ఏం చెప్తారు అసలు? ప్రతి ఒక్క దళితుని గుండె చప్పుడు అంబేద్కర్ గారండి. ఆయన్ని ఎక్కడో మూల పెట్టి పూజించడం కాకుండా ఇక్కడ విజయవాడ నడిబొడ్డు అంటే ఎక్కువగా కమ్మ సామాజిక వర్గం వారు ఉండే ఏరియాల్లో ఇంత పెద్ద ఇంత పెద్ద స్టేడియంలో, ఇంత సెంటర్లో ఈ విగ్రహం పెట్టడం అనేది సాహసోపేతమైన నిర్ణయం ఇది. ఆ దళితుల కోసమే ఇది మరి. వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడడం కోసమే ఇంత విగ్రహం పెట్టారు. అంటే విగ్రహం పెడితే ఆత్మాభిమానం కాపాడటం అనేది కాదు కానీ వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్. ఆ నాయకుడు ఆ బహుజనుల కోసం ఆయన కష్టపడిన ఆ తీరుకి ఆయన్ని గుర్తించి ఈ విధంగా వాళ్ళ సామాజిక వర్గాల వారికి ఆయన ఒక దిక్సూచి కాబట్టి ఆయన్ని గౌరవించడం కోసం ఇంత పెద్ద సాహసం చేశారు. ఇక్కడ చాలా వరకు కూడా ఇలాంటి విగ్రహాలు, అంబేద్కర్ విగ్రహాలు దేశంలో చాలా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందా అంటూ మరి కొంతమంది అంటున్నారు. విగ్రహాల బదులు స్కూళ్ళు అలాగే హాస్పిటల్లో ఇంకా రూపొందించాలి కదా, ఇంకా పెట్టాలి కదా సంక్షేమం కోసం అంటూ కొంతమంది విమర్శిస్తున్నారు. ఆ యొక్క దుష్ప్రచారాలు కూడా చేస్తున్నారు. వారికి ఏం చెప్తారు? విగ్రహాలు పెట్టడం అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ విగ్రహాన్ని చూస్తారు. ప్రతి ఒక్క విద్యార్థులు ప్రతి ఒక్కరు చూస్తారు. ఆ విగ్రహం ఎవరిది ఏంటనేది దాని గురించి తెలుసుకోవడం విద్యార్థుల్లో ఒకలాంటి ప్రేరేపణ కలుగుతుంది. ఈయన ఎవరు, ఇంత పెద్ద విగ్రహం పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది వస్తుంది. ఆ ఆలోచన వచ్చినప్పుడు ఆయన గురించి ఆయన ఆలోచన విధానం ఏంటి, ఆయన ఏం చేశారు, ఈ దేశానికి ఆయన ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటారు కాబట్టి విగ్రహాలు పెడతారు. ఈ యొక్క విగ్రహం చిన్నపిల్లలు చాలా వరకు కూడా ప్రేరేపితం అయ్యే విధంగానే అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఇంకా చాలా వరకు జీవిత విశేషాలన్నీ కూడా పొందుపరచడం, ఒక మ్యూజియంస్ కూడా ఉన్నాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? మీ రేపటి తరానికి కూడా ఇది ఏ విధంగా ఉంటుంది ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ అనేది? ఈ మధ్య కాలంలో చాలామంది పిల్లలకి అంబేద్కర్ అంటే ఎవరో తెలియట్లేదు. అలాంటిది పాఠ్యపుస్తకాల్లో కూడా అంబేద్కర్ గురించి ఏదో చిన్న చిన్న చాప్టర్ అలా వస్తుంది. కానీ ఈ విగ్రహం పెట్టడం వల్ల రాష్ట్రమే కాదు దేశం మొత్తంలో ప్రజలు ఈ విగ్రహం చూడడానికి ఒక టూరిజం ప్లేస్ లాగా వస్తుంటారు. ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకుంటూ ఆయన పడిన కష్టాల గురించి తెలుసుకుంటారు కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం అని నేను అనుకుంటున్నాను. ఇప్పటికే చూసుకున్నట్లయితే చాలా సుందరంగా ఉంది. ఒక మొత్తం పచ్చిక బయలు చేసిన నెమళ్ళు కావచ్చు, ఇంకా 10,000 బుక్స్ గ్రంథాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి అన్నిటి కూడా చూసుకున్నట్లయితే పెద్ద టూరిజం స్పాట్ కూడా అవుతుందంటూ కూడా ఒక ఆకాంక్ష. అది మొత్తంగా చూసుకున్నట్లయితే రేపటి రోజు ఏ విధంగా ఉంది ఆవిష్కరణ తర్వాత? ఇది చాలా బాగుంటుందండి. ఆవిష్కరణకు ముందే ఇంత పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు అంటే రేపటి రోజున ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ లైబ్రరీని ఉపయోగించుకుంటారు. ఆయన జీవితం గురించి తెలుసుకుంటారు. ఆ, ఇంకా రాజ్యాంగ పిత ఆయన రాజ్యాంగాన్ని రాశారు. అది రాయడానికి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు, ఆయన జీవితం అంతా ధారపోశారు బడుగు బలహీన వర్గాల కోసం. అవన్నీ తెలుసుకుంటారు కదా. థ్యాంక్ యూ మేడం.